నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలపై ఇటు చంద్రబాబుకి అటు పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు చెప్పారు బొత్స సత్యనారాయణ. గతంలో కూడా మనం చూసాము అసెంబ్లీ ప్రాంగణంలో మరి పవన్ కళ్యాణ్ గారిని బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్న నేపథ్యంలో చాలా రకాల వార్తలు అయితే తెర మీదకు వచ్చాయి. మరి ఎందుకు బొత్స సత్యనారాయణ మరి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సార్, బొత్స సత్యనారాయణ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏవైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో వాటన్నిటిపైన కూడా ఆయన కొన్ని విమర్శలు గుప్పించారు. అండ్ ఒక విషయంలో ఆయన ధన్యవాదాలు కూడా చెప్పడం జరిగింది, ఇటు చంద్రబాబుకి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు. సో ఏం చెప్తారు మీరు దీని గురించి? బొత్స సత్యనారాయణ గారు మరో కేఏ పాల్ పాత్ర పోషిస్తున్నాడు అనిపిస్తుందమ్మా. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, నాడు నేడు ద్వారా మేము స్కూళ్ళని డెవలప్ చేశాము, అది చూపించడానికి వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ పెట్టారు కదా, స్టూడెంట్స్ పేరెంట్స్ ఫెస్టివల్ అని ఆయన అనుకుంటున్నాడు. కానీ ప్రజలు ఏమనుకున్నారంటే, అసలు యాక్చువల్గా జరిగింది మీరు ఇంతకుముందు అన్నట్టు అనేక రంగాల్లో కబ్జా చేసినట్టు స్కూల్స్ కూడా వైఎస్ఆర్సీపీ వ్యక్తిగత ఆస్తి అన్న దృక్పథాన్ని తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారంటే, నాడు నేడు అనే ఒక ప్రోగ్రాం పెట్టి ఆ స్కూళ్ళల్లో మేము ఈ డెవలప్మెంట్ చేస్తాం, ఆ డెవలప్మెంట్ చేస్తామని అంచనాలు భారీగా అంచనాలు వేయటం, అక్కడ వర్క్ చేయకుండా గవర్నమెంట్ భవనాలకు గనక రంగులేసి ఫెయిల్ అయ్యారు చూసారా. అట్లాగే ఇక్కడ కూడా ఒక ఫాల్తూ అంటే అసలు వర్కులు చేయలేదు వీళ్ళు, కానీ అంచనాల ప్రకారం డబ్బులు అయితే డ్రా చేశారు, పనులు మాత్రం నాసిరకంగా చేశారు, పాక్షికంగా చేశారు. అదే కాకుండా ఈ స్కూలు మా సొంత ఆస్తి, ఈ స్కూల్కి సంబంధించి నిజంగా గ్రామాభివృద్ధిని కాంక్షించే హితోభిలాషులు కానీ, విద్యాభివృద్ధి కోరుకుంటున్న వాళ్ళని కానీ, మేధావులను కానీ, సంఘ శ్రేయస్సు కోరుకుంటున్న గ్రామస్తులను కానీ స్కూళ్ళకి దూరం చేశారు. మీరెవరూ ఇక్కడికి రావడానికి వీల్లేదు, మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము, మా ఆస్తి మా ప్రభుత్వం అంటే ఒక చిన్నపిల్లల చేష్టలాగా చేసి, గతంలో స్కూల్ అంటే అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఏ చిన్న పని వచ్చినా స్కూల్కి ఇది మా పని అన్నట్టు చేసేవాళ్ళు. వాళ్ళ పిల్లలు ఆ స్కూళ్ళల్లో చదవకపోయినా మన ఊరు పిల్లలు చదువుతున్నారు కాబట్టి, మన ఊరు పిల్లలు ప్రగతి సాధిస్తే మనకు కీర్తి వస్తుంది, మన ఊరు బాగుపడుతుంది, పిల్లలు బాగుపడితే అని. కానీ వీళ్ళు అందరినీ దూరం చేసేసి కబ్జా చేసినట్టు చేశారు. దాంతో చాలామంది ఇక ఆ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళటానికి భయపడ్డారు. ఎందుకంటే వెళ్తే తగాదాలు పెట్టుకోవటం వాళ్ళతో, నువ్వెందుకు వచ్చావు, నీకేం పని ఇక్కడ, నువ్వు ఇక్కడ చూసేదేంటి, మాది ఇది, మేము చేస్తున్నాం ఈ పని. తర్వాత హెడ్ మాస్టర్లు కూడా వీళ్ళు ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారంటే, ఆ పని అవ్వకుండా కూడా బిల్లులు ఇప్పించడానికి హెడ్ మాస్టర్తో సంతకాలు పెట్టించారు. తర్వాత ఎక్కువ ఎస్టిమేషన్లు వేయించి నాసిరకం పనులు చేయించి వాళ్ళతో సంతకాలు పెట్టించారు. చాలామంది ఆ టైంలో హెడ్ మాస్టర్లు స్కూళ్ళల్లో పనిచేయడానికి భయపడ్డారు. రేపు ఇంకేదైనా ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ అవినీతి మనకు కూడా చుట్టుకుంటుంది. మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పాడు కదా, ఈ సోలార్ ఎనర్జీ పెద్ద కుంభకోణంలో 1750 కుంభకోణంలో కోట్లు తీసుకున్న దాంట్లో నా పాత్ర లేదని. అట్లా హెడ్ మాస్టర్లు కూడా షేక్ అయిపోయారు. ఇది మన మీదకి వచ్చి పడుతుంది, రేపు మనం ఎట్లా డిఫెండ్ చేసుకుంటాం, మనం రక్షించుకోలేము, రేపు మనం జైలు పాలవ్వాల్సి వస్తుందని అనేక మంది హెడ్ మాస్టర్లు, నాకు అనేక విలేజెస్లో ఉన్న పరిచయాల మూలన నాకు తెలుసు ఆ సంగతి. తప్పని పరిస్థితుల్లో కొంతమంది ఇరుక్కుపోయి సంతకాలు పెట్టారు. నిజంగా కనుక వాటి మీద వాళ్ళ ఎంక్వైరీ చేస్తే, నిజానికి ఈ ప్రభుత్వం, నేను వ్యక్తిగతంగా నేను ఏం అభిప్రాయపడుతున్నా అంటే, అది బాధితులను మాత్రం హెడ్ మాస్టర్లు చేయకూడదు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ కమిటీలో ఉన్నారో దానికి వాళ్ళు బాధ్యత వహించాలి. కానీ హెడ్ మాస్టర్లకు వచ్చిన పైసా లాభం లేదు అందులో. ఎందుకంటే వాళ్ళకేం వీళ్ళు ఇవ్వలేదు, మిగిలిన డబ్బులు ఏమన్నా వాళ్ళు పంచుకున్నారు విద్యా కమిటీ అనేసి. ఆ విద్యా కమిటీలో ఇతర పార్టీల వాళ్ళు కానీ, లేకపోతే గ్రామంలో ఉండే తటస్థులు కానీ, లేకపోతే గ్రామ ప్రముఖులు కానీ, లేకపోతే సంఘ సేవకులు కానీ, లేకపోతే అలాంటి విద్యా ప్రేమికులు కానీ వీళ్ళని ఎవరిని పెట్టలేదు, దూరం చేశారు. అట్లా ఆయన ఇవాళ అనుకుంటున్నాడు, వీళ్ళు తీసుకెళ్ళి చూపించడం వలన లోపాలు చూస్తారు వాళ్ళు, వీళ్ళు ఇంత ఖర్చు పెట్టి చేసింది ఏంటి అనేది. ఇవాళ నిన్న టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరిగినాయి కదా, స్టూడెంట్స్. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే, లోకేష్ బాబు గారు చెప్పింది విద్యాశాఖ మంత్రిగా, ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, అన్ని పార్టీల వాళ్ళు గ్రామంలో అందరూ కూడా తటస్థులు, ప్రతి వాళ్ళు ఎవరైతే ఆ గ్రామ పాఠశాల శ్రేయస్సును కోరుకుంటారో, పిల్లల శ్రేయస్సును కోరుకుంటారో, తల్లిదండ్రులు కానీ లేకపోతే మాజీ విద్యార్థులు, ఆడపిల్లలు అక్కడ చదివినా సరే ఈ పాఠశాల బాగుండాలని కోరుకునే శ్రేయోభిలాషులు అందరినీ రమ్మన్నాడు. ఇది ఒక పండగ, ఇది ఒక పార్టీ తరపున మేము చేయటం లేదు.
ఆ పిల్లలు బాగుండాలి. ఈ తర్వాత ఎవరన్నా దాతలు, పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు ఇట్లాంటి వాళ్ళని కూడా అందరినీ రమ్మన్నాడు. ఎందుకంటే ఈ పాఠశాల మనం ఓన్ చేసుకోవాలి, దత్తత తీసుకున్నాం మనది అన్న ఒక భావన తీసుకురావాలి. ఇప్పుడు రాక ఉన్న భావన ఏంటంటే అది వాళ్ళ హస్తగతం అయిపోయింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ అరాచకమైనా వాళ్ళు చేయొచ్చు, ఎట్లాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా కూడా బిల్లులు కూడా లేపేశారు, లేకపోతే రంగులు వేయటం తప్ప చేసిన పని లేదు. ఇంకా నిజంగా ఆ పాఠశాల అభివృద్ధి చేయడానికి ఇంకా ఎన్ని తరగతులు గదులు కట్టాలి, తర్వాత ఎన్నిసార్లు నిజమైన బాగుదల మరమ్మతులు చేయాలి, తర్వాత ఫర్నిచర్ ఏ విధంగా సమకూర్చాలి, గ్రామస్తులందరూ యునైట్ అయ్యి కూడా చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చింది కదా, ఇన్నాళ్ళ నుంచి వాళ్ళని దగ్గరికి రానులా గడ్డివాము మీద కుక్కలాగా వాళ్ళని దూరంగా పెట్టారు. దాంతో ఎవరు రాలేకపోయారు. ఇవాళ ప్రతి గ్రామస్తులు ఇది మన పాఠశాల, మా చిన్నప్పుడు ఆ వాతావరణం ఉండేది, ఇప్పుడు మళ్ళీ అట్లాంటి వాతావరణం వచ్చింది. ఎప్పుడైనా కనుక ఆ రోజుల్లో గవర్నమెంటే ఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ గ్రామంలో పాఠశాలకు ఏదైనా అవసరం పడిందంటే ఆ చుట్టుపక్కల ఉండే పేరెంట్స్ కానీ గ్రామస్తులు కానీ వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా. ఇంకొక మాట కూడా అనడం జరిగింది, ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏ రాష్ట్రంలో ఇంతవరకు జరగలేదు, ఇంత భారీ ఎత్తున రాజకీయాలకు అతీతంగా మేధావులతో జరిగినటువంటిది సూపర్ హిట్ అయింది కూడా ఈ ప్రోగ్రాము. సో కానీ ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు, మీరు ఇలాంటివి మేము సంవత్సరానికి 3 సార్లు చేశాము, మేము దాదాపు 12,000 కోట్లతో 45,000 పునరుద్ధరించాము, 45,000 పాఠశాలను పునరుద్ధరించాము అని చెప్పడం కాకుండా, ముఖ్యంగా అప్పట్లో వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి నాడు నేడు ద్వారా దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ మీటింగ్ పెట్టి ప్రజలకు కనిపించేలాగా చేసింది ఆ ఘనతని అని చెప్పి ఆయన అన్నారు. నిజంగా నాడు నేడు ద్వారా అంత అభివృద్ధి జరిగిందా? అండ్ ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్ పెట్టి ఇటు పేరెంట్స్ని అటు చిల్డ్రన్స్ని కూడా మాయ చేస్తుంది, తల్లికి వందన ఇవ్వకుండా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి రైతులు నష్టపోయారు, అలాగే ఫీజు రియంబర్స్మెంటు లేదు, మేము జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తామంటున్నారు. సో అంటే సాఫీగా సాగిపోయేదాన్ని లేని సమస్యలను సృష్టించి ఏదో జరిగిపోతుందంటూ ఇట్లా మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్టే అవుతుంది అనుకోవచ్చా? మీరేం చెప్తారు? ఇప్పుడు మంచి ప్రశ్నమ్మా. ఇప్పుడు మెగా పేరెంట్స్ డే ఈ టీచర్స్ మీటింగు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ పాఠశాలల్ని సమాజానికి దూరంగా తీసేశారు. ఇది ఒక కబ్జా తరహా చేసి ఒక రౌడీయిజం చేశారు. టీచర్స్, హెడ్ మాస్టర్స్ కూడా అక్కడ ఇది తప్పు, మీరు చేసింది, మీరు బిల్లులు లేపుకున్నారు కానీ ఇక్కడ పని చేయలేదు అని అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే విద్యా కమిటీలో మొత్తం వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈ అవకతవకలన్నీ కూడా ఇప్పుడు కార్పెట్ కింద కంకాళాల్లాగా అయినాయి, తివాచీ కింద కంకాళాల్లాగా. అయితే ఇప్పుడు ఇవాళ మెగా పేరెంట్స్ మీటింగ్కి అందరూ ఒక పండగలాగా వచ్చేటప్పటికి వీళ్ళు చేసిన నిర్వాహకం కూడా ఇప్పుడు బయటపడే అవకాశం క్లియర్గా ఉంది. గతంలో ఎవరు కూడా వెళ్ళటానికి కూడా సాహసించలేకపోయారు. ఎవరు వెళ్తారు? వాళ్ళతో తగాదా పెట్టుకోవాలి వెళ్తే. తర్వాత పేరెంట్స్, టీచర్స్ ఉన్నారు, టీచర్స్ ప్రశ్నించలేరు. ఇవాళ బయట నుంచి సామాజికవేత్తలు, విద్యావేత్తలు వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి నైతిక మద్దతు ఇచ్చి, ఓకే జరిగింది ఏదో జరిగింది, తప్పులు, మేమేం మిమ్మల్ని మేము మీ మీద ఏమి ఆరోపణలు చేయటం లేదు, ఇవాళ మీరు ఏం చేయాలో మా కర్తవ్యం చెప్పండి, లేకపోతే మా నుంచి ఏమన్నా నిధులు కావాలా మీకు, లేకపోతే ప్రభుత్వం తరపున మేమేమన్నా రిప్రజెంట్ చేయాలా. తర్వాత ప్రభుత్వానికి కూడా ఒక అవకాశం ఏమొచ్చిందంటే, పాఠశాలల వాస్తవ పరిస్థితులు, అక్కడ ఏం పరిస్థితి జరుగుతుంది, తర్వాత విద్యార్థుల అవసరాలు ఎలా ఉన్నాయి, అవి తీర్చగలిగారా లేదా, తర్వాత మరుగుదొడ్ల పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఉన్నాయా లేవా, ఉంటే నిర్వహణ ఎలా ఉంది, ఇప్పుడు ఈ నిర్వహణకి ఒక పర్మనెంట్ యంత్రాంగాన్ని ఎలా సమకూర్చుకోవాలి, తర్వాత గతంలో జరిగిన లోటుపాట్లని సవరించడానికి ఇదొక అవకాశం ఒకటి ఏర్పడింది. తర్వాత రైతులకు సంబంధించి ఒక్క విషయం చెప్పాలంటే, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐ థింక్ 2022లోను 21లో వచ్చిన భారీ తుఫాను, ఇంతకుముందు అనేక ఉప్పెనలు వచ్చినప్పుడు కూడా రైతులు అంత నష్టపడలా. కోస్తా జిల్లాల రైతులు అంత నష్టపడ్డారు. అంటే వరి పంటలో కనీసం ఎంత తుఫాన్లు వచ్చినప్పుడన్నా ఒక 4-5 బస్తాలు, ఒక 7-8 బస్తాలన్నా కూడా దిగుబడి వచ్చేది తుఫాన్లు వచ్చినప్పుడు. ఈసారి తుడిచిపెట్టుకుపోయింది, వరిగడ్డి తప్ప ఏం మిగలలేదు. ఆ వరిగడ్డి కూడా తుఫాన్ దీనికి మెలికిలు పడిపోయి ఇక తగలబెట్టడం తప్ప ఏమి రైతులకు రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రైతులకి, ఆయన ఉన్నది అమరావతిలోనే, అన్నీ నష్టం జరిగింది కూడా అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లాలే.
కనీసం రైతుల దగ్గరికి వెళ్ళి పలకరించలేదని, అనేక మంది రైతులు నాతో వ్యక్తిగతంగా కూడా ఈ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఎంతో బాధపడ్డారు. అసలు మాకు నష్టపరిహారం పోయినా పర్వాలేదు, కనీసం ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆ పొలాల దగ్గరికి వచ్చి రైతులకి మీకు నష్టం జరిగిందని ఓదార్పు చెప్పినా కూడా మేము తట్టుకునేవాళ్ళం. ఇలాంటి నష్టాలు మేము ఇప్పుడు నేను కూడా నా చిన్నప్పుడు, ఇప్పుడు 66 ఏళ్ళు అంటే నాకు 10 ఏళ్ళ కాడ నుంచి కూడా వరి పంటలు ఏంటి, మాకు పొలాలు ఉన్నాయి కాబట్టి మాకు తెలుసు. ఆ తుఫాన్లు, మాది కృష్ణా జిల్లా, తుఫాన్లు వచ్చినప్పుడు ఆ నష్ట కష్టాలన్నీ నేను కూడా చూసినాడిని. కానీ అంత నష్టం ఎప్పుడూ జరగలేదని చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి చిన్న సహాయం కూడా చేయలేదు. అది వాళ్ళకి ఇప్పటికీ కూడా ఇంత బాధ కలగటానికి, ఆ 151 సీట్ల నుంచి 11 సీట్లు పట్టడానికి కూడా రైతుల్లో కలిగిన ఆవేదన, ఆవేశం, ఆ బాధ అంటే ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. అంటే ఈ ముఖ్యమంత్రికి వరి పంట రైతుల గురించి తెలియదు, అవగాహన లేదు. అదే చెన్నారెడ్డి గారు లాంటి ఒక పరిపాలనా దక్షుడు, మరి ఆయన తెలంగాణలో పుట్టినా కూడా ఆ రోజు డ్రైనేజ్ వ్యవస్థని పునరుద్ధరించడానికి ప్రపంచ బ్యాంక్ సహాయం తీసుకుని చేయటం వలన పంటల దిగుబడి పెరిగింది, తర్వాత పంట నష్టాలు తగ్గినాయి. అట్లా ఒక వ్యూహం ఉన్న వ్యక్తి, తర్వాత విజన్ ఉన్న వ్యక్తి అయితే తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎంత ఏది జరిగినా, మొన్న కనుక విజయవాడ తుఫాన్ వస్తే కూడా ఆయన నామమాత్రంగా ఇల్లు వచ్చి మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నాడు తప్ప మళ్ళీ రెండో రోజు ఇల్లు ఏం జరుగుతుందని ఏమన్నా విచారించాడా? అంటే బాధ్యత తక్కువ మనిషికి ఎప్పుడైనా ఇట్టాగే వ్యవహరిస్తారు. అట్లాగే ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్కి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇట్లా ఇవాళ ఆర్థిక పరిస్థితి, ఆయన ఎలక్షన్లో దిగిపోయే ముందు కూడా 9,000 కోట్లు ఈ పెన్షన్ల కోసం రిజర్వ్ పెట్టి, ఆఖరికి అది పెన్షన్లు కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళి వాళ్ళ బంధువులైనటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చాడు. ఎందుకు? కిక్ బ్యాక్స్ కోసం. ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే వితిన్ 1 మంత్ లోపల గతంలో పెంచిన 3 నెలల పెన్షన్లు కూడా కలిపి 7,000 రూపాయల చొప్పున పంపిణీ చేయాల్సి వచ్చింది. ఈ రకంగా ఆర్థికంగా అన్నీ కూడా దిగ్బంధం అయింది. ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాడు కదా ఆయన కూడా. ఆయనేమి నేను ఇవాళ ఇవ్వనని చెప్పటం లేదు. ప్రతిదీ కూడా ఇవాళ స్కూళ్ళల్లో కూడా ఇవాళ ఈ లోటుపాట్లు బయటపడ్డాయి కాబట్టి మళ్ళీ అది సరిదిద్దాల్సిన బాధ్యత ఇవాళ ఈ ప్రభుత్వం మీదే ఉంది. ఈ మెగా పేరెంట్స్ మీటింగ్లో బయటపడ్డటువంటి లోటుపాట్లని, అంతే తప్ప పిల్లల్ని ఇబ్బంది పెట్టలేరు కదా. ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నా లేకపోయినా ఎక్కడోసారి తెచ్చైనా ముందు బిడ్డలను కాపాడాలి, వాళ్ళని మంచి వసతిలో పెట్టాలి, స్టాండర్డ్స్ పెంచాలి చదువుకి. అంతేగాని మనం డబ్బులు చేసుకున్నాం, మన కార్యకర్తలు డబ్బులు చేసుకున్నాం, అయిపోయిందనే తీరైతే ఈ ప్రభుత్వం చేయదు. అట్లాంటి తప్పించుకునే విధానం ఉంటే అసలు ఆ పండగే జరపదుగా. వాళ్ళందరినీ పిలిచి ఇప్పుడు ఆ లోటుపాట్లు వాళ్ళ ప్రజలు తల్లిదండ్రులు తీసుకొచ్చినప్పుడు ప్రతిసాట ఒక బాధ్యమైనటువంటి అధికారులను పెట్టారు. ఎక్కడైనా సరే, ఎక్కడ ఉన్నతాధికారులు ఆ దగ్గర పాఠశాలకి వెళ్ళమని కూడా చెప్పారు. ఈ వాటిల్లో ఉన్న లోటుపాట్లని ప్రభుత్వానికి వెంటనే తెలియజేయమన్నారు. సరిదిద్దుతానే ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గౌరవని మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.